భారతదేశంలో కుటీర్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిని గురించి తెలుసుకుందాము. భారతదేశంలో పేదరికం తీవ్రతను తగ్గించడానికి, దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి, ప్రజల వినిమయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కుటీర చిన్న తరహా పరిశ్రమలు ఎంతగానో తోడ్పడతాయని మహాత్మా గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ గాంధీజీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకం కాదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే కంటే ఉత్పత్తి వికేంద్రీకరణ ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం సముచితమని ఆయన భావించారు. చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యతను వివరిస్తూ జుంపిటర్ చిన్నవి ఎల్లప్పుడూ ముద్దులొలుగుతాయి అని పేర్కొన్నాడు. బ్రిటిష్ వారు రాకపూర్వం భారతదేశంలో దేశవ్యాప్తంగా కూడా చిన్న తరహా పరిశ్రమలు వ్యాప్తి చెంది ప్రపంచ దేశాల్లో పేరు పొందాయి. మన దేశంలోని చేతి వృత్తుల ఉత్పత్తులకు ప్రపంచంలోని అత్యున్నత స్థానం ఉండటం అనేది చారిత్రక ప్రాముఖ్యం. బ్రిటిష్ వాళ్ళు తమ దేశంలో అప్పుడే ఆవిర్భవించిన పారిశ్రామిక విప్లవాన్ని సఫలీకృతం చేయడానికి వలస విధానాన్ని అవలంబించారు. ఈ విధానం ప్రకారం ఏమైంది? భారతదేశం నుంచి ముడి సరుకులను దిగుమతి చేసుకుని తమ దేశంలో భారీ తరహా పరిశ్రమల ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయిన వస్తువులను భారతదేశ మార్కెట్లో పోగు చేయడం జరిగింది. ఈ పోటీని ఎదుర్కొనలేక భారతదేశము చిన్న తరహా కుటీర పరిశ్రమలు కుప్పకూలిపోయాయి. కాబట్టి మన భారతదేశం స్వాతంత్రం పూర్వం నుంచి కూడా చేతి వృత్తులకు చిన్న తరహా కుటీర పరిశ్రమలకు ఎంతో పేరుగన్నది. దానివల్ల ఏమయ్యేదంటే ఎక్కువగా ఉద్యోగిత అవకాశాలు కల్పించబడ్డాయి. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? తమ దేశాల్లో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సఫలీకృతం చేయడం కోసం ఏం చేశారు? వాళ్ళ యొక్క వలసవాదాన్ని అవలంబిస్తూ మన భారతదేశంలో ఉన్న ముడి సరుకులన్నిటిని కూడా వాళ్ళు దిగుమతి చేసుకొని వాళ్ళ దేశంలో భారీ తరహా పరిశ్రమలు అతి తక్కువ ఖర్చుతో వస్తువులను ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. వాళ్ళు అక్కడ అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి ఆ వస్తువులు మళ్ళీ మన భారతదేశానికి దిగుమతి చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ పోటీలో ఎదుర్కొనలేక భారతదేశంలో చిన్న తరహా కుటీర పరిశ్రమలు కుప్పకూలిపోవడం అనేది జరిగింది. స్వాతంత్రానంతరం ఏం చేసాం? ప్రణాళికలు రూపొందించుకున్న తర్వాత చిన్న తరహా కుటీర పరిశ్రమల పట్ల జనబాహుళ్యానికి అవసరమైన ఉత్పత్తులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో భారీ స్థాయిలో కూడా ఉత్పత్తిని చేపట్టడం ద్వారా మాత్రమే అభివృద్ధిని సాధ్యమవుతుందని భావించారు. అంటే చిన్న తరహా కుటీర పరిశ్రమ పట్ల సదాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా దానివల్ల అభివృద్ధి చెందదు. భారీ తరహా పరిశ్రమల్ని మనం ఏర్పాటు చేస్తే తప్పితే మన భారతదేశం అభివృద్ధి చెందలేమని చెప్పారు. అది కూడా ఎలాగా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి విధానంలో ఉపయోగించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలతో ధీటుగా పోటీగా నిలబడటం సాధ్యమవుతుందని చాలామంది ఆ అభిప్రాయం వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న మన జనబహుళం అంటే మన భారతదేశంలో జనాభా సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ యొక్క జీవన ప్రమాణం మెరుగుపడటానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారీ ఎత్తున వస్తూత్పత్తి చేపట్టాలని ప్రణాళిక సంఘం అనేది ఒక వ్యూహాన్ని రచన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చే ప్రాముఖ్యత తాత్కాలికంగా తగ్గిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. అసలు చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏంటి? 1950 సంవత్సరం ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలు ఏం చేసిందంటే 2 వర్గాలుగా విభజించింది. 5 లక్షల పెట్టుబడికి మించకుండా విద్యుత్ శక్తిని వినియోగించి 50 మంది కంటే తక్కువ శ్రామికులకు ఉపాధి కల్పించేవి ఒక రకమైన వర్గం. 5 లక్షల పెట్టుబడికి మించకుండా విద్యుత్ శక్తిని వినియోగించకుండా 100 మంది కంటే తక్కువ మందికి శ్రామికులకు ఉపాధి కల్పించేది ఇంకో రకమైన వర్గం. అంటే మన ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమని 2 పార్ట్లుగా డివైడ్ చేసింది. దానివల్ల ఏమైందంటే విద్యుత్ శక్తిని ఉపయోగించి 50 మందికి ఒక రకమైన ఒక ఉపాధి కల్పించేది ఒక రకమైన వర్గం అయితే, విద్యుత్ శక్తిని మన భారతదేశము 100 మంది కంటే తక్కువ మందికి ఉపాధి కల్పించేది ఇంకో రకమైన వర్గంగా చెప్పారు. అయితే మన భారతదేశంలో చిన్న తరహా కుటీర పారిశ్రామిక సంస్థలు దేశ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధిని సాధించడంలో కీలకమైన స్థానాన్ని వహిస్తాయి. ఎందుకంటే భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలుగాను, భారీ తరహా పరిశ్రమలకు అనుబంధ సంస్థలుగా నుండి
అభివృద్ధికి పారిశ్రామికీకరణకు తోడ్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ పరిశ్రమలు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి, అనుషంగిక పరిశ్రమల స్థాపనకు తోడ్పడుతూ ఉంటాయి. పైగా ఈ పరిశ్రమలు స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ స్థానిక శ్రామికులను ఉపాధి కల్పిస్తూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిమితంగా ఉండే అవస్థాపన సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకొని అందరి అవసరాలను తీర్చడానికి అవసరమైన ఉత్పత్తులను చేపడతాయి. కాబట్టి చిన్న తరహా కుటీర పరిశ్రమలు తయారు చేసిన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్కు కూడా పాకి విదేశీ మారక ద్రవ్యాన్ని గణనీయంగా సంపాదించడానికి చిన్న తరహా కుటీర పరిశ్రమలు దోహదం చేస్తాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం కనుక అబ్జర్వ్ చేయండి, జపాన్ కూడా ఇలాంటి చిన్న తరహా కుటీర పరిశ్రమల సహాయంతోనే గణనీయమైన అభివృద్ధిని సాధించగలిగింది. మరి అలాంటి చిన్న దేశమై ఉండి చిన్న తరహా కుటీర పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి ద్వారా అభివృద్ధి సాధించినప్పుడు మన భారతదేశంలో అధిక జనాభా ఉండి అధిక శ్రమశక్తి గల దేశంలో చిన్న తరహా కుటీర పరిశ్రమల పాత్ర ఇంకెంత హెచ్చు స్థాయిలో ఉండాలో ఆలోచించుకోవాలి. అయితే చిన్న తరహా పరిశ్రమలు కనుక చూసుకున్నట్లయితే ఇవి సాధించిన ప్రగతి ఏంటి కనుక చూసుకుంటే మనకి ఇది ఉద్యోగ అవకాశాలను ఎక్కువగా పెంచుకోవచ్చు. చిన్న తరహా పరిశ్రమలు అనేవి ఏంటి, శ్రమసాంద్రితమైనవి కాబట్టి యంత్రాల కన్నా శ్రామికులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒక యూనిట్ మూలధనం పెద్ద పరిశ్రమల కన్నా చిన్న పరిశ్రమలోనే ఎక్కువ ఉద్యోగాలను కల్పిస్తుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న నిరుద్యోగితను కూడా నివారించవచ్చు. రెండోది ఆదాయ పంపకం. పెద్ద పరిశ్రమలు ఎలా ఉంటుంది, కొద్ది మంది యాజమాన్యంతోనే ఉంటాయి, కానీ వాటి ఉత్పన్నమయ్యే ఆదాయం కొద్ది మంది మాత్రమే చెందుతుంది. కానీ చిన్న తరహా పరిశ్రమల అధిక సంఖ్యాకులకు అధిక ఆదాయం లభించే మార్గం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏకస్వామ్య ధోరణులు అనేవి మనకు ఎక్కడ కనబడవు. ఆదాయ పంపకంలో అసమానతలు తగ్గించడానికి అవకాశం ఉంది. స్వయం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తూ ఉంది. తర్వాత ద్రవ్య వనరుల సమీకరణ. దేశంలో మూలధనం చాలా వరకు మనకి గుప్తంగా ఉంటుంది. మరి పెట్టుబడి కార్యకలాపాలకు వినియోగించకుండా పొదుపు నిశ్చేష్టమై ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు నెలకొల్పడం వల్ల ఉన్న మూలధన వనరులు ఏమైతే ఉన్నాయో వాటిని పారిశ్రామిక పెట్టుబడిగా కూడా మార్చుకోవచ్చు. అంతేకాక స్థానికంగా లభించే నైపుణ్యాలు కానీ ముడి పదార్థాలు కానీ వినియోగంలోకి రావడానికి అవకాశం ఉంది. తర్వాత పారిశ్రామిక కార్యకలాపాల వికేంద్రీకరణ కూడా జరుగుతుంది. ఎందుకంటే భారీ పరిశ్రమల్ని కొన్ని నిర్ణీతమైన ప్రదేశాల్లో మాత్రమే స్థాపించడానికి అవకాశం ఉంది. కానీ చిన్న తరహా పరిశ్రమల్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అవకాశం ఉంది. అంటే వెనుకబడిన ప్రాంతాల యొక్క అభివృద్ధికి కూడా ఈ చిన్న తరహా పరిశ్రమలు అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయొచ్చు. ప్రణాళిక పెట్టుబడుల వల్ల ప్రజల యొక్క ఆదాయాల కొనుగోలు శక్తి పెరిగింది, ద్రవ్యోల్బణం ఏర్పడింది. దీనివల్ల ఏమవుతుందంటే వినియోగ వస్తువుల యొక్క ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. చిన్న తరహా పరిశ్రమల వల్ల ఫలనకాలం తక్కువ కనుక ఉత్పత్తి త్వరగా వస్తుంది, కాబట్టి వాటిని ప్రోత్సహించడం అనేది చాలా అవసరం. నెక్స్ట్ ఇంకా చిన్న తరహా పరిశ్రమలకు అయ్యే వ్యయం కూడా చాలా తక్కువగా కనబడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దిగుమతుల అవసరం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ముడి పదార్థాలని మనం ఉపయోగించుకొని వస్తువులను తయారు చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది, ముడి పదార్థాలు కానీ యంత్రాలు కానీ మొదలుగా అన్నీ కూడా ఎక్కడి నుంచి కూడా దిగుమతి చేసుకునే అవకాశం ఉండదు మనకి. తర్వాత తక్కువ మూలధనంతోనే నెలకొల్పవచ్చు. భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎక్కువ మూలధనం కావాలి, కానీ చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మూలధనం చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ నైపుణ్యం గల శ్రామికులు అవసరం లేదు. ఎందుకంటే చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువ సాంకేతిక శిక్షణ నైపుణ్యం గల శ్రామికులు అవసరం లేదు. సాంకేతిక శిక్షణ గల కార్మికులు కొరతగా ఉన్న మన భారతదేశంలో ఏమవుతుందంటే చిన్న తరహా పరిశ్రమల స్థాపన అనుకూలంగా ఉంటుంది. కార్మిక తగాదాలకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చిన్న పరిశ్రమలో ఒక్కొక్క పారిశ్రామిక సంస్థలో కార్మికులు చాలా తక్కువ మంది ఉండడం వల్ల యజమానులకి కార్మికులకి మధ్య సన్నిహిత సంబంధం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కార్మిక తగాదాలు కానివ్వండి, లేకపోతే అక్కడ కుటీర పరిశ్రమల్లో చిన్న తరహా పరిశ్రమలో కుటుంబ సభ్యులే కార్మికుల మధ్య, కాబట్టి వాళ్ళ మధ్య సమస్యలు అనేవి రావడానికి అవకాశం ఉంది.
సమస్యలు అనేవి రాకపోవడానికి అవకాశం ఉంది. తర్వాత రవాణా వ్యవస్థ పైన కూడా తక్కువ భారం పడుతుంది. ఎందుకంటే భారీ పరిశ్రమలు అయితే కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకరించి ఉండడం వల్ల ముడి పదార్థాలు కానీ లేకపోతే తయారైన వస్తువులు కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయాల్సి ఉంటుంది. కానీ చిన్న పరిశ్రమలను ఏమవుతుందంటే రవాణా వ్యవస్థ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులను చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అతి తక్కువ రవాణా వ్యయంతో వాళ్ళు వస్తువుల్ని విక్రయించేయవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే అనుషంగిక పరిశ్రమలుగా కూడా చిన్న తరహా పరిశ్రమలు చెప్పవచ్చు. ఎందుకంటే పారిశ్రామిక సమస్యలు అనేవి అత్యధిక పరిమాణంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కానీ వస్తు నైపుణ్యం తగ్గొచ్చు. ప్రధాన పరిశ్రమలకు కావాల్సిన విడిభాగాలు తయారు చేసే అనుషంగిక పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలకు అభివృద్ధికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మన భారతదేశంలో చిన్న పరిశ్రమలు కనుక అభివృద్ధి చేయడం అనేది జరిగితే దానివల్ల మన ఆర్థిక పురోగతి ముందుకెళ్తుంది. ఎందుకంటే ఉత్పత్తి వ్యయాలు ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే వస్తువుల తయారీకి ఎక్కువ వ్యయం అవుతుందని అవసరము ఉండదు. కాబట్టి చిన్న పరిశ్రమలు కనుక మనం ప్రోత్సహించినట్లయితే అవి చాలా సమర్థవంతంగా రూపొందించడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి పెంచడానికి, తర్వాత నిరుద్యోగితను పూర్తిగా తొలగించడానికి కూడా ఈ చిన్న తరహా పరిశ్రమలు అనేక రకాలుగా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి. అయితే చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి మనం చూసుకున్నట్లయితే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమలు ప్రముఖ స్థానమైనప్పటికీ కూడా ఇవి అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అందులో మూలధనపు కొరత, ఎందుకంటే వాటి యొక్క ఆర్థిక స్తోమత చాలా తక్కువ, ఆదాయం తక్కువైనందున ఏమవుతుందంటే వాణిజ్య బ్యాంకులు వీళ్ళకి విరివిరిగా రుణాలు ఇవ్వడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి. దానివల్ల ఏమవుతుందంటే పరిశ్రమల్ని సమర్థవంతంగా నడపలేని పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత పురాతన ఉత్పత్తి పద్ధతులు, అంటే వీళ్ళు అవలంబించే వస్తువుల యొక్క తయారీలో కానీ లేకపోతే ఉత్పత్తి వ్యయాలు ఇలాంటివన్నీ చూస్తున్న వస్తువులు, యంత్ర పరికరాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి తక్కువ వ్యయంతో ఉన్న యంత్ర పరికరాలను వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పెద్ద సంస్థలకు ధీటుగా ఇవి వస్తువుల్ని తయారు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ముడి పదార్థాల కొరత కూడా మనకి ఎక్కువగా ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే వస్తువులను తయారు చేసేటప్పుడు ముడి పదార్థాలు సకాలంలో కానీ తగినంత పరిమాణంలో కానీ సరైన ధరకు లభించలేకపోవడం వల్ల వీళ్ళు వస్తువుల్ని సమయానికి తయారు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు మధ్యవర్తుల వల్ల ఏమవుతుందంటే ఆ ముడి పదార్థాలకు ఎక్కువ వ్యయం ఎక్కువ ధర కూడా చెల్లించవలసిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే విక్రయ సమస్య, అంటే మిల్లులో తయారైన వస్తువుల యొక్క ధర తక్కువగా ఉండడం వల్ల చిన్న తరహా పరిశ్రమల్లో తయారైన వస్తువుల నాణ్యత ఎక్కువగానే ఉంటుంది, కానీ వీటికి ప్రచారం తక్కువగానే ఉంటుంది, వీటికి ధర కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, హస్తకళలో చేనేత పరిశ్రమలో కనుక చూసుకున్నట్లయితే మనకి చేనేత పరిశ్రమలో ఒక వస్త్రం తయారవడానికి ఒక 15 రోజులు, ఒక నెలకు సమయం పడుతుంది. కానీ అక్కడ మంచి నాణ్యత ఉంటుంది, మంచి వస్త్రాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వాటిని విక్రయించేసరికి వాటి యొక్క ధర చాలా తక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అక్కడ చేనేత కార్మికుడు దానికి పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇలాగా అదే మీరు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ పెద్ద పెద్ద యంత్ర సామాగ్రి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని గంటల నిమిషాల వ్యవధిలో కొన్ని వందల మీటర్ల వస్త్రం తయారవుతూ ఉంటుంది. వాటికి అయ్యే వ్యయము తక్కువ, తర్వాత వాటి యొక్క ధర కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పెద్ద పరిశ్రమల దాటికి తట్టుకోలేక చిన్న తరహా పరిశ్రమలు అనేక రకాలైన సమస్యల్ని, ముఖ్యంగా వస్తువులు తయారు చేసినప్పటికీ కూడా వాటిని విక్రయించుకునే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ప్రభుత్వ వైఖరి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వము చిన్న తరహా పరిశ్రమల పట్ల ఎక్కువగా ప్రోత్సాహకరంగా పనిచేయనటువంటి స్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంతసేపు పెద్ద తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయాలి, లేకపోతే పెద్ద తరహా పరిశ్రమలలో ఎక్కువ వస్తువులు ఉత్పత్తి సాధించవచ్చు, వాటి వల్ల మన ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని అంటున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఈ చిన్న తరహా పరిశ్రమలు చిన్న చూపు చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎగుమతుల సమస్యలు కూడా మనకు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎగుమతుల సమస్యలు కనుక చూసుకున్నట్లయితే చిన్న తరహా పరిశ్రమలు ఎగుమతులు ముఖ్య పాత్ర ఉన్నప్పటికీ కూడా అవి అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
వాటి యొక్క నాణ్యత సరిగ్గా లేదని, సరైన వాటికి ధర సరిగ్గా రాకపోవటము, వస్తువులను సరిగ్గా తయారు చేయలేకపోవడము, ఇలాంటివి అనేక రకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. వ్యాధిగ్రస్త సమస్యల సమస్య ఉంటుంది. ఎందుకంటే చిన్న తరహా పరిశ్రమలో వ్యాధిగ్రస్త సమస్యల సంఖ్య ఎక్కువ ఉంది. అంటే సిక్నెస్ యూనిట్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, నష్టాలు వాటికి కొంచెం నష్టం కలిగినా కానీ వాటిని తిరిగి పునరుద్ధరించుకోలేనటువంటి స్థితి ఏర్పడుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే పన్నుల సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే స్థానికంగా కానీ ఇతర ఇండస్ట్రీని స్థాపించడం వల్ల కూడా వాటికి పన్ను చెల్లించే విషయంలో కూడా ఉంటుంది. పన్ను చెల్లించాలి తప్పనిసరిగా. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలపై పన్నుల విషయంలో దేశవ్యాప్తమైన ఒకే విధానం అనేది మనకు ఎక్కడా కనబడదు. శక్తి లభ్యత సమస్య అంటే పవర్ ప్రాబ్లం ఉంటుంది. పరిశ్రమలు నడపడానికి కానీ విద్యుత్ శక్తి సమస్య చాలా తీవ్రమైనది. ఎందుకంటే విద్యుత్ శక్తి సప్లై కొరత వలన సంస్థలు తమ ఉత్పత్తిని, శక్తిని పూర్తిగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నమాట. ఇన్ని రకాలైన సమస్యలు మనకు కనబడతాయి. కాబట్టి ఈ చిన్న తరహా కుటీర పరిశ్రమల సమస్యల నుంచి బయటపడటం కోసం మనకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చేశారంటే భారతదేశంలో కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమల గల ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వము వాటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం తగు సూచనలు చేయడానికి ఫోర్డ్ ఫౌండేషన్ ఉపసంఘంని 1954 సంవత్సరంలో, కార్వే కమిటీని 1956 సంవత్సరంలో నియమించింది. కార్వే కమిటీ సూచనల మేరకు చిన్న పరిశ్రమల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వము ఈ క్రింది చర్యలను తీసుకుంది. ఏంటంటే అఖిల భారత బోర్డులు, ఆల్ ఇండియా బోర్డ్స్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, అఖిల భారత చేతి పనుల బోర్డు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, అఖిల భారత చేనేత పరిశ్రమల బోర్డు, తర్వాత ఇండియన్ కాయిర్ ఇండస్ట్రీస్ బోర్డు, భారత పీచు పరిశ్రమల బోర్డు, ఆల్ ఇండియా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు, అఖిల భారత ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డు, చిన్న తరహా పరిశ్రమల బోర్డు, తర్వాత నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్, కేంద్ర చిన్న పరిశ్రమల సంస్థని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. తర్వాత ఇండస్ట్రియల్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్, పారిశ్రామిక డిజైన్ల సంస్థని. తర్వాత ద్రవ్య వసతులు చూసుకుంటే జాతీయం చేయబడిన బ్యాంకులు కుటీర చిన్న తరహా పరిశ్రమలకు రుణ సహాయాన్ని ఎక్కువగా అందజేయడం అనేది జరిగింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంకు ఈ చిన్న తరహా పరిశ్రమల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. వాణిజ్య బ్యాంకులు ఇవి ఎప్పుడు కూడా విరివిగానే రుణాలు వీటికి ఇస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న తరహా పరిశ్రమలకు సహాయం చేయడానికి రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే దిగుమతుల లైసెన్సింగ్. దిగుమతులు అంటే చిన్న తరహా పరిశ్రమ వాటి అవసరాలకు కావాల్సిన దిగుమతి చేసుకోవడానికి వాటికి ఇచ్చే లైసెన్స్ల యొక్క విలువ పెంచడం కూడా జరిగింది. ఇంకా ఉత్పత్తి శిక్షణా కేంద్రాలు అంటే చిన్న తరహా పరిశ్రమలో పనిచేసే కార్మికులకి సాంకేతిక శిక్షణ ఇచ్చుటకు ముందుగానే ఈ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పారిశ్రామిక క్షేత్రాలు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. ఆధునిక చిన్న పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ పారిశ్రామిక క్షేత్రాలు నెలకొల్పడం అనేది జరిగింది. పారిశ్రామిక సహకార సంస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ముడి పదార్థాల సప్లై అంటే చిన్న తరహా పరిశ్రమలో తయారయ్యే వస్తువులకు కావలసిన ముడి పదార్థాలను కేటాయించడంలో ప్రభుత్వము చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత చూపుతున్నది. అంతేకాకుండా సులభంగా లభించిన ముఖ్యమైన ముడి పదార్థాల నిల్వలను ఏర్పాటు చేసి అంటే బఫర్ స్టాక్స్ సప్లై సక్రమంగా ఉండేటట్టు 1980 పారిశ్రామిక విధాన తీర్మానంలో పేర్కొనడం కూడా జరిగింది. తర్వాత వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలు అంటే వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలు అంటే వ్యవసాయ వస్తువుల్ని ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనమాట. వ్యవసాయ వస్తువులు ఉత్పత్తిదారులు మరియు వ్యవసాయ ఉత్పత్తులు ప్రాసెస్ చేయవారు కలిసి సమిష్టంగా ఏం చేశారంటే వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమను నెలకొల్పడం జరిగింది. ఈ ప్రాసెసింగ్ సంస్థలు నెలకొల్పడంలో బ్యాంకులు రుణాలు ఇచ్చేటట్లు కూడా వీటికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి చేతి వృత్తుల వారికి మార్కెటింగ్ కానీ, సాంకేతిక అభివృద్ధి చేయడం కానీ, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఉద్యమదారుల అభివృద్ధి పథకము, ఖాదీ గ్రామీణ పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ, తర్వాత చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి జాతీయ ఈక్విటీని ఏర్పరచడం,
ఇవన్నీ కూడా చిన్న తరహా పరిశ్రమలో ఉన్న లోపాలని సమస్యలను తొలగించడం కోసము ప్రభుత్వం ఏర్పాటు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నమాట. కాబట్టి ఈ చిన్న తరహా పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యక్షంగా సహాయం చేసేది, లేకపోతే చిన్న తరహా పరిశ్రమదారులకి, వ్యాపారస్తులకి ప్రభుత్వ ప్రతినిధులతో మరియు ప్రత్యక్ష సంబంధాల సహాయ సహకారాలు అంది చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రైవేటు రంగంలో నెలకొల్పమని పరిశ్రమదారులు అనేక రకాలుగా దీన్ని కోరటం కూడా జరిగింది. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలో ఉన్న అనేక రకాలైన సమస్యలని నివారించడం కోసం ప్రభుత్వము ఇన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగిందనమాట.